దేవుడు ఇచ్చినటువంటి పోలికను పోగొట్టుకుని, దేవుడు అనుగ్రహించినటువంటి స్వరూపాన్ని పోగొట్టుకుని, మానవుడు దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము దేవుని యందు ఆనందించవలసినటువంటి వాడుగా ఉండవలసినటువంటి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించేటటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క స్వభావాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. అందుకే 8వ అధ్యాయంలో రాస్తుంటాడు, 4వ వచనంలో ఆదికాండం క్షమించాలి, కీర్తన 8వ అధ్యాయం 4వ వచనం అంటాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏపాటి వాడు, నరుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. నిజంగా మానవుని యొక్క స్థితి చాలా బలహీనమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ వచ్చింది. దేవుడు మానవుని విషయమై కలిగినటువంటి ఆలోచన వచ్చినప్పుడు తన స్వరూపము, తన పోలిక కలిగినటువంటి వాడై మహిమా ప్రభావంతో కిరీటధారుడుగా ఉండి దేవుడి చేత నిర్మింపబడేటువంటి ఆ సృష్టి యావత్తును పరిపాలించాలని దేవుడు కోరినాడు. అంతేకాదు నిత్యత్వంలో తనతో కలిసి యుగాలు ఉండాలని దేవుడు మానవుని విషయమై తలంపు కలిగి ఉన్నాడు. అయితే మానవుని యొక్క తలంపు దేవుని తలంపుకు మరి చేరుకోలేకపోతూ వచ్చింది. మరి వారి యొక్క తలంపులను బట్టి దేవునికి సన్నిధిలో తమను తాము తప్పిపోయినటువంటి వారుగా ఉండవచ్చున్నారు. కలిగిన వారి యొక్క స్థితిని మరి ఎంత దేని స్థితిలోనికి దిగజారిపోతూ వచ్చిందో 39వ కీర్తనలో భక్తుడు దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం, కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 39వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని మాటలు మీకు చూపిస్తూ వస్తాను. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల ప్రయాణం నీవు బెత్తనంత చేసుకున్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. 6వ వచనం కూడా చూడండి, మనుషులు వట్టి నీడ వంటి వారై ఉన్నారు. ఇక నేను బాగా రాస్తున్నాడు. 4వ వచనం అంటున్నాడు, అల్పమైన స్థితి కలిగినామని. 5వ వచనంలో మొదటి లైన్లో రాస్తున్నాడు, బెత్తనంతగా ఉన్నామని. 2వ లైన్లో రాస్తున్నాడు, లేనట్టే ఉన్నామని. తిరిగి 3వ లైన్లో రాస్తున్నాడు, కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నామని. 6వ వచనంలో రాస్తున్నాడు, నీడ వంటి వారిగా ఉన్నామని. 11వ వచనంలో రాస్తున్నాడు, చిమ్మెడి పట్టిన వస్త్రం వలె ఉన్నాం. అనగా మానవుని స్థితి మరి దేవునికి విధేయత చూపించలేనటువంటి వాడుగా మానవుడు పాపం చేతను, అపరాధం చేతను మరి దేవునికి విరుద్ధంగా మానవుడు చేస్తూ వచ్చినటువంటి కారణాన దేవుడు మరి ఉద్దేశించినటువంటి ఉద్దేశ స్థితిలోనికి మనుషుడు ఉండలేకపోయాడు. మానవుడు తిరిగి తప్పిపోతూ వచ్చినాడు, దేవునికి విరోధిగా మారిపోయినాడు, శత్రువుగా మారిపోతూ వచ్చినాడు. తిరిగి దేవుడికి మరి సంబంధము, దేవుడితో ఉండేటువంటి సహవాసాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. ఏదో విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి నష్టాలను మనుషుడు తన జీవితంలో పొందుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మంటి గతమైనటువంటి మానవుడు మంటిగానే తన జీవితాన్ని ముగించేటువంటి పరిస్థితులు మానవునికి ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ కలిగిన దేవుడు, సృష్టికర్తైనటువంటి దేవుడు, మానవుని ప్రేమించినటువంటి దేవుడు, ఆయన మహామహిమైనటువంటి దేవుడు అయినా కూడా మానవ యొక్క ప్రయోజనం కొరకై ఆయన తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను వెల్లడిపరచడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉండి ఆయన తను తానే తగ్గించుకునడానికి ఇష్టపడ్డాడు. ఎలా తగ్గించుకున్నాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం గమనించుదాం. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేస్తారు. ఇప్పుడు మానవుని రక్షించాలి, మానవుని ప్రేమించినటువంటి దేవుడు మానవుని రక్షించాలి అంటే మరి ఒక ఉన్నతమైనటువంటి దైవ స్వరూపం ఈ లోకంలోకి వస్తే మానవుడు రక్షింపబడడం సాధ్యం కాదు. కానీ ప్రేమ దేవుడు చేసినటువంటి పని ఏంటంటే మంటి మనుషుని యొక్క రూపాన్ని ఆయన ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే రాస్తున్నాడు, మనుష్య పోలికగా పుట్టి అనగా మానవుని స్థితిలో తాను తగ్గించుకున్నాడు.
నీ వంటి నా వంటి మరి స్థితిలోనికి ఆయన వచ్చి పాపులమైనటువంటి మనల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తే కొంత మరింత గ్రహింపులను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనస్తుడైనటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. మరి శ్రీమంతుడు, చాలా భక్తి దైవికమైనటువంటి చిత్తమును ఎరిగి దేవుని చేత నడిపబడేటువంటి వ్యక్తిగా అతను వచ్చాడు. అయితే దేవునికి సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పినాడు, నీవు ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ మరి దేవుని ఎరిగినటువంటి ఆ నరమాంస పక్షకులు లేకపోతే క్రూరమైనటువంటి స్వభావమైనటువంటి వారి మధ్యలోకి వెళ్ళి దేవునికి సువార్తను ప్రకటించమని దేవుడు అతనికి తెలియజేస్తూ వచ్చాడు. అతడు అతనికి ఉండేటువంటి సామర్థ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలుగుని బట్టి అతడు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంత భాషా జ్ఞానం నేర్చుకున్నాడు. అనగా ఈ దినాల్లో మరి వాడుకగా ఉండేటువంటి అనుకూలతలు ఉన్నాయి కదా, మరి ఆ నెట్ ద్వారానో లేకపోతే దేని ద్వారానో కొంత భాష నేర్చుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు, తన భాష నేర్చుకున్నాడు కనుక నేరుగా వెళ్ళి వాళ్ళనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలోకి తీసుకుని రాగలరు అనుకుని బయలుదేరిపోయాడు. అక్కడ ఉండేటువంటి ఆ ప్రజల యొక్క సంగతులు చూస్తే చాలా వస్త్ర మరి సంబంధమైనటువంటి కొదవలు కలిగిన వారు, అంతేకాదు మరి రకరకాలైనటువంటి బలహీనతలు, లోట్లు కలిగినటువంటి వారు ఉన్నారు. కనుక వారికి ఏమైనా కొన్ని వస్త్రాలు ఇస్తే వారి దేవునికి నడిపించవచ్చు కదా అనుకుని వాటన్నిటిని తీసుకుని తనకు ఉండేటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, తనకు ఉండేటువంటి సామర్థ్యాన్ని బట్టి, తనకు ఉండేటువంటి ఆ యొక్క నేర్పథ్యాన్ని బట్టి, విద్యను బట్టి అని అనుకున్నాడు. సులభంగా వెళ్ళి దేవుడు జరిగినటువంటి వారి మధ్య దేవుడు వాక్యం ప్రకటిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను వెంబడించేస్తారు, ప్రభువును వెంబడించేస్తారు అనుకున్నాడు. తీరా బయలుదేరి మరి ఒక ఫ్లైట్ లో తనకు కావాల్సినటువంటి సామాన్ అంతటిని వేసుకున్నాడు. బయలుదేరి వెళ్ళి అక్కడ మరి ఒక క్రూరమైనటువంటి జనాలు ఉండేటువంటి ప్రాంతానికి చేరినాడు. అక్కడికి వెళ్ళి కొంత సామాను తనకు ఉండేటువంటి సదుపాయం వల్ల ఎక్కడో చోట భద్రపరిచాడు. ఇప్పుడు దేవుడి వాక్యం తీసుకున్నాడు. నేరుగా ఆ బలహీనమైనటువంటి ఆ తెగ వాళ్ళకి వెళ్ళి దేవుడికి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతన్ని చంపడానికి తరమడం ప్రారంభించారు. అతన్ని చంపాలని మరి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సోగములు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి మరణాయుధాలు ఉంటాయి. వాటిని తీసుకుని అతడు తరుముతూ ఉన్నాడు. పారిపోతున్నాడు. చాలా దూరం పారిపోయినాడు. చివరికి ఒక గుహ కనబడింది. ఆ గుహకు వెళ్ళి దాక్కున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవే కదా వెళ్ళమన్నావు, నీవు చెప్తేనే కదా నేను ఈ దేశానికి వచ్చాను, నీ దర్శనం వల్లే కదా నేను వాళ్ళకి దేవుని యొక్క వర్తమానాన్ని ఇవ్వడానికి మరి ప్రయాసపడుతున్నాను. అలాంటి ప్రజల మధ్యకు నేను వెళ్ళి కనీసము మరి నాకున్నటువంటి సౌఖ్యాన్ని బట్టి, నాకుండేటువంటి రంగును బట్టి, నాకుండే జ్ఞానాన్ని బట్టి, నాకుండే పరిస్థితులు బట్టి వాళ్ళ మధ్య నేను వెళ్ళవలసిన అవసరం నాకు లేదు కదా, నువ్వు వెళ్ళమంటేనే వెళ్ళాను కదా. దేవుడు మాట్లాడాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, నేను ఎలాగొచ్చాను మానవుల కోసం, మనుష్య పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకుని నన్ను నేనే రిక్తుడిగా చేసుకున్నాను. ఆ వాక్యం అతనికి సంధించి అది అనుకున్నాడు. దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వర్తమానం ఇస్తే అందుకుంటారు, అనేక ప్రభువులకు వస్తారనుకున్నాడు. మానవులైనటువంటి వారి విషయంలో కూడా అదే పరిస్థితి. మానవ మందికి దేవుడు దైవస్వరూపుడుగా వచ్చి ఉంటే వారు దేవుని కనపరిచే వారు కాకపోవచ్చు, లేక దైవ పోలికలో వచ్చి ఉంటే దేవుని వెంబడించడానికి వారు భయపడలేటువంటి వారే. కానీ ఆ యవనస్తుడు వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చాలా సమయం ప్రార్థించాడు. వేలపడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అటు సంచరిస్తుంటే అక్కడ ఒక బోధకుడు అనుకోని దాంట్లో పడగానే పైకి మరి ఆ బలవంతంగా వచ్చినాడు. చూసుకున్నాడు అతని రూపాన్ని. అతను ఏమో తెల్లగా ఉన్నాడు. అతని దేహం మీద పెట్టినటువంటి మట్టి చూస్తే నల్లగా. ఇప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, ఓహో దేవుడే నాకు జ్ఞానం నేర్పిస్తున్నాడు. అంటే వాళ్ళేమో కళను బట్టి చూస్తుంటే నేను నల్లగా ఉన్నాను, నేను చూస్తే ఎల్లగా ఉన్నాను,
నేను ఎదురుగా ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి దేవుని వర్తమానం చెప్పలేదు. కనుక వెంటనే వెళ్ళినాడు, వాళ్ళ బురదంతా పూసుకున్నాడు, తన రంగును మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ఎలాగ ఆత్మీయంగా పరిశుద్ధత కలిగినటువంటి వాడే వెళ్ళినాడు, తన యొక్క దేహాన్ని మార్చుకున్నాడు, తన వస్త్రాలు తీసివేశాడు. తనకు మరి అక్కడ ఉండేటువంటి జాతి వారి వస్త్రధారణ ఎలాగో, వారికి అలవాట్లు ఏంటో, వారి పద్ధతులు ఏంటో కొన్నింటిని ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి దిగి వస్తాడు. అంటే ఈ మాటలు నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన ప్రభు ఆయన మహిమారూపుడుగా కనుక లోకంలోకి వచ్చుంటుంటే ఏ మానవుడు ఆయన ఎదుగుతున్నాడు. ఎందుకంటే ఆయన సమీపింపరానటువంటి తేజస్సు ఆయన మాత్రమే వసించేటువంటి మరి అమరత కలిగినటువంటి వాడు, భయంకరుడైనటువంటి దేవుడు, ఆయన సన్నిధిని నిలవగలవాడేవాడు అని లేకపోతే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటారు కదా, అయ్యా దేవుడు ఎందుకు వచ్చి మేము మాట్లాడలేదు కానీ మోషే నువ్వేదో ఆ శ్రమ మీద నువ్వే తీసుకుని దేవుడితో మాట్లాడి మమ్మల్ని తీసుకుని వచ్చా వర్తమానం మీద అందించు. అలాగే యవనస్తుడు కూడా వెళ్ళి మరి తను తాను తగ్గించుకుని, తన రూపాన్ని మార్చుకుని, తన వస్త్రాలను మార్చుకుని, తన స్థితిని మార్చుకుని, తన ఆలోచనలు మార్చుకుని వారి మధ్యకు వెళ్ళి కొంతకాలము వారితో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. వాడు సందేహించలే, తన వారి రూపాన్ని బట్టి ఆ వ్యక్తి పోలికను గుర్తించగా వారు రాజపరుచారు. కొన్ని దినాలైంది వారికి ఏ సువార్త చెప్పడమే, వాళ్ళకు కలిసి ఉంటున్నాడు అండి. వాడు ఎలా ఉంటున్నారో అలా ఉంటున్నాడు, వాడు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తిస్తున్నాడు, వాడు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నాడు, వాడు ఎలా నడుచుకుంటున్నారో వాడు అలా నడుస్తున్నాడు. కొన్ని బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి, వారి విషయంలో మాత్రం తప్పించుకుంటున్నాడు. ఒక దినాన వాళ్ళు అందరూ సమావేశమై సాధారణంగా మద్యపానం చేస్తారుగా కూర్చున్నారు. అందరూ వచ్చారు కానీ ఆ వ్యక్తి రాలేదు. ఆ తండాలకి లేకపోతే ఆ సమూహాలకు సాధారణంగా ఉండే అలవాటు ఏంటంటే నాయకుడే చెప్తే లేదు, అది మంచి అయినా రైటే, చెడైనా రైతే, ఆ నాయకత్వం అలాంటిది ఉంటుంది. కనుక ఆ నాయకుడు అడిగినాడు, ఏ పనులన్నింటికి కనబడలే, వెళ్ళిద్దాం. తర్వాత పట్టుకున్నాడు, తీసుకొచ్చాడు అసలు గారు. అప్పుడు కట్టేసినాడు, అయ్యా నేను ఫలానా 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 చెట్టు కట్టేసాడు. కట్టేసిన తర్వాత ఆ చెట్టు కట్టబడిన తర్వాత అతను చంపడానికి సిద్ధమయ్యే ముందు, అతన్ని దండించడానికి ముందు అతను కొన్ని ప్రశ్నలు వేస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకోసం వచ్చావు, నీ పరిస్థితి ఏంటి, నీ సందర్భం ఏంటి అని ప్రశ్నిస్తుంటే అతను చెప్పిన జవాబు ఏంటంటే, నేను నా నిమిత్తం రాను, మీ నిమిత్తం, నా స్థితిది, నా అంతస్థితి, నాకుండే పలుకుడిది, నాకుండే సామర్థ్యమిది, కానీ నా ప్రభు నా కొరకై ఆయన ఏం చేస్తున్నాడంటే మహామహిమైనటువంటి దేవుడు అయింది. ఆయన తగ్గించుకుని లోకంలోకి వచ్చాడు, నా పాపములన్నింటినీ తీసివేయడానికి, కడగబడ్డానికి, పరిశుద్ధ దేవుడికి కుమారుడుగా ఉన్నాడు, మీకు రక్షణ సువార్త అందించడానికి వచ్చాడు. మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, మీ పాపాలు కూడా కడుగుతాడు, హృదయం శుద్ధి చేస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు. ఈ మాట చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కన్నీరు కాల్చారు. ఆ నాయకులు సమాజం వరకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చారు. ఇక్కడ మీకు తలపు ఏంటంటే, మన నిమిత్తమై మన ప్రభు నిన్ను నన్ను ప్రేమించినటువంటి హేతువు చేత ఆయన ఏం చేయవలసి వచ్చింది, మనుషుని యొక్క పోలిక, దాసుని యొక్క స్వరూపం, రిక్తుని యొక్క అనుభవం ఆయన ధరించుకోవాల్సినటువంటి స్థితిలోకి వచ్చాడు. కానీ ఉదయకాలంలో ఆరాధించడానికి వచ్చినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఎంత ప్రేమించినాడంటే, పాపులం, దూరస్తులం, శాపగ్రస్తులం, శత్రువులం, విరోధులం, దేవుని కోపం రేపిన వారము, దైవగ్రత పాత్రమైనటువంటి వారము అయినా కానీ ఆ ప్రేమల ప్రభువులోకి వచ్చి మనతో స్నేహం చేయడానికి పట్టాడు. చూడండి లూకా సువార్త, క్షమించాలి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. అక్కడ కొంతమంది చెప్తున్నారు ఆయన ఎవరితో స్నేహం చేసినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, ఆయన మనుషుడుగా ఉండి మన పక్షంగా ఏం చేసినాడు ఇక్కడ గమనిస్తాం. 19వ వచనం, 11:19, మనుష్య కుమారుడు తినుచు త్రాగచ్చు వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. పాపులతో స్నేహం చేశాడు, పాపులైనటువంటి వారిని ప్రేమించాడు. ఆ పాపులో నీవున్నావు, ఏ పేరు లేదు, అందరూ పాపులమే, నీవు ఆ పాప స్థితిలో ఉన్నావు, పాపినైన నీతో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంతేకాదు పాపులను చేర్చుకున్నాడు. చూడండి లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 15:2,
రెండవ వచనం, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా బోధనలు చేర్చున్నాడని చాలా సనుక్కొని, పాపులను చేర్చుకున్నాడంట. నీకు అయితే నీతిమంతుడు కదా, నీతిమంతులు చేర్చుకోవాలిగా. ప్రభువే చెప్పినాడు, నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులమైనటువంటి మన మురికి నేను తన రాజ్యంలో చేర్చిన విధమై. ఇంకా చూస్తాం, పాపి అయిన మనుషుని యొక్క బస చేయబడేనని పాపుల దగ్గర బస చేసి వారి ఇంటికి వెళ్ళాడు. ఆ ఊరు వాళ్ళు చెప్పుకుంటున్నారు, పాపి అయినటువంటి వారి ఇంటికి వెళ్ళి బస చేస్తున్నాడు. అక్కడే వాళ్ళతో బస చేస్తున్నాడు. చివరికి వారిని ఆసక్తిలో ఉండే వారు నీ కొరకే నా కొరకే ఆయన మనకు స్వరూపాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఇక ప్రక్కన నీ కొరకు నా కొరకు కనుక యెషయా ప్రవక్త రాస్తున్నాడు. చూడండి, అప్పుడు యెషయా 43వ అధ్యాయము 2వ వచనం, లేఖముకు వెళ్ళను అతని స్వరూపమైనను స్వగతనను లేదు. మనమను చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు కనుక తన రూపాన్ని పోగొట్టుకున్నాడు, తన రూపాన్ని పక్కన పెట్టుకున్నాడు. నీ కొరకే మంచి మనుషుడుగా సిలువ వేయబడడానికి వెళ్ళేటువంటి కనబడుతున్నాడు. చూడండి, మనం చదువుకున్న 2వ భాగంలో లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనం, పిలాతు ప్రధాన యాజకుడు ఎవరు పిలబడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారంతో ఈ మనుషుడు అని పిలుస్తున్నాడు. సాధారణంగా గ్రాంధిక భాష కాదు, నాకు తెలిసినంత వ్యవహారిక భాషను వాడుతున్నాడు. గ్రాంధిక భాష అంటే అతడు, ఆమె, వారు, వీరు, ఈ పదాలు ఉంటాయి. అవునండి, భాష వాళ్ళ మీద తెలుగు వాళ్ళ మీద ఎవరు పిలుస్తున్నాడు? నాకుగా ప్రభు ఎవరు పిలవడానికి ఇష్టపడ్డాడు? నిన్ను కారణం చేత తిరిగి పోగొట్టుకునేటువంటి మహిమను తిరిగి మళ్ళా నీకు అనుగ్రహించడానికి ఇష్టపడేటువంటి కారణం చేత ఆయన మనుషుల చేత తృణీకార భావాన్ని పొందాడు. మనుషుల చేత మరి స్వరూపమైన సౌకర్యాలు లేకుండా చేయబడేటువంటి కొరకై ఆయన తను తాను అప్పగించుకోవడానికి చేత కొట్టబడేటువంటి మన మంటి వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ మంటిని మంటిలోనే కలిపేయడానికి ఇష్టపడలేదు. కానీ తిరిగి తన మహిమా స్వరూపాన్ని నీపైతే నాకుకోవడానికి పాపులుగా అయినటువంటి మనలను ఆయన స్నేహించడానికి, మన లక్కును చేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు కనుకనే ఆయన నీ కొరకై మరి ప్రేమించినటువంటి హేతువుల చేత నీ కొరకై తాను తగ్గించుకుంటమే కాదు, ఆయన మనుషులుగా నీ కొరకు ఇంకేం చేసినాడు? మొట్టమొదటిగా ఆయన నేను ప్రేమించిన చేత నీ కొరకై సమీపించడానికి ఇష్టపడ్డాడు, నీ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన నిన్ను రక్షించడం కొరకై తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణం ఇవ్వడానికి ఏమాత్రం వినదీయలేనటువంటి వాడుగా వచ్చినాడు. దోషము లేనటువంటి వాడై ఆయన తన ప్రాణాన్ని నీ కొరకై అర్పిస్తూ వచ్చినటువంటి వాడుగా వచ్చాడు. చూడండి, ఆయన నీ కొరకై తన యొక్క యవన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడేటువంటి వాడుగా వచ్చినాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 12వ వచనం నుండి 14. ఈయనైతే పాపుల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదముల పీఠంగా చేపడి వరకు కనిపెట్టుతూ దేవుని కృపాసింహాసనుడైన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని
సదాకాలమునకు సంపూర్ణులుగా చేయగలుగుతున్నాడు. ఇక్కడ చూస్తున్నాం, పాపులమైనటువంటి మనల్ని రక్షించడం కొరకై తన ప్రాణమును పెట్టడానికి కూడా ఆయన వెనుదీయనటువంటి ప్రేమ కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో ఆయన మనల్ని ప్రేమించినటువంటి హేతువు చేత మన పక్షముగా, మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన బలిగాను, అర్పణగాను చూడడానికి ఇష్టపడుతూ వచ్చినాడని రాసినాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసనగా ఉంటూ మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను అనేటువంటి కారణం చేత నీ కొరకై తగ్గించుకోవడానికి ఇష్టపడినటువంటి, నీ కొరకై చిందించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. నీవు పొందవలసినటువంటి యావత్ శిక్ష, నీవు పొందవలసినటువంటి పాప దండ దానికి ఇష్టపడుతూ వచ్చినాడు. నీ విషయమై తీర్పులో నిలబడడానికి ఇష్టపడ్డాడు. మనుషుల పోలికగా వెళ్ళినటువంటి ఆ ప్రభు నీ చేస్తున్నాడు కదా. మనం చదువుకున్నటువంటి 2వ భాగంలో 23:4 చదువుకున్నాం. ఈ అధ్యాయం ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను నేను ప్రేమించినటువంటి కారణాన ఆయన మనుషుడుగా రావడానికి ఇష్టపడ్డాడు. కనుకనే ఆయన తగ్గించుకొని చేసుకుంటూ వస్తున్నా మన కొరకై మనుషుడుగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక తోటి మనుషుడు అనుభవం ఎలా ఉంటుందో అలాగే ఒక మనుష్య రూపంలోనికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించడానికి ఎంతటి శ్రేష్టమైనటువంటి మరి తగ్గింపు లేక ప్రేమ ప్రభు నీ కొరకై నా కొరకై అలా వ్యక్తించడానికి లేదు. నిర్దోషమైనటువంటి ఏడాది వెలుపులను దేవునికి అర్పించాలి. కనుక ఆయన పాపం స్నేహితులు అనిపించుకున్నాడు కనుక పాపంలో ఏకీభవించలేదు. పాపంతో మరి జీవించినాడు కనుక పాపాత్మ లోకంలోనే ఉండి లోకానికి వేరుగా, పాపానికి వేరుగా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడుగా ఉండి అంటాడు నిర్దోషమైనటువంటి వాడు. పేతురు రాస్తాడు 1:19 రాస్తాడు, నిర్దోషమైన ఆయన చూపినటువంటి ప్రేమ ఆయన నీ పోలికలోకి రావడానికి ఇష్టపడ్డాడు. మంటి మనుషులుగా మారి మంటి ఈనాడు లోకంలో అనేక ప్రభుని ఎరగకపోవడానికి కారణం ఏంటంటే ప్రభు చేతులు ఆ బలమైనటువంటి ఆయుధాలు కనపడదు. మన ప్రభు చేతులు ఎటువంటి మరి ఆయుధాలు కనపడదు. కేవలం ఆయన శిలువపై వేలాడుతున్నటువంటి సామాన్యమైనటువంటి మనుషుల మాదిరిగా కనపడతాడు. కనుక అనేక దేవుని కుమార్తె, ఆయన కుమార్తెగా ఎదిరించబడి ఆయన రక్తం చేత కడగలిగినటువంటి వాడు నీ కొరకు ఆయన పొందిన నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కలువరి ప్రేమ యొక్క స్థితి వచ్చినాడు. కనుక చూడండి, దేవునికి పరిశుద్ధమైనటువంటి లేఖనాలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన సమీపంగా ఉన్నట్లుగా ఆయన నిరంతరము విజ్ఞాపన చేసేటువంటి ఆ ఘనతను మనకు అనుగ్రహించినటువంటి వాడు ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను జ్ఞాపకం చేయడం నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడం నిమిత్తమై ఆయన మరి ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో ఈనాడు నీ పక్షముగా నా పక్షముగా
ఆసక్తిగా ఉండి నీ స్థితిని నా స్థితిని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేయడానికి విజ్ఞాపనకర్తగా ప్రభు కనబడుతుంది. కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడిని, మనుషుడిగా తగ్గించుకుని వచ్చినటువంటి ఆ దేవుడిని, దీనుడిగా తగ్గించుకున్నటువంటి ఆ ప్రభువు ఈనాడు ఎదిగినటువంటి గ్రహం పొందినటువంటి వాడు అయితే నీ నిమిత్తం ఆయన తగ్గించుకున్నటువంటి హేతువును బట్టి ఆయన ఘనపరచబదులుగా ఉంటుంది. ఇవాళ నీ నిమిత్తంలో ఎవరు తగ్గించుకోవాలి. నీ వలి నీ క్షేమం కొరకు, నీ ప్రయోజనం కొరకు తమ జీవితాలు అర్పించినటువంటి వారే లోకంలో ఎంతో మంది వస్తున్నారు, వెళుతున్నారు, ఎన్నో రకమైనటువంటి ఆ సంగతులను మనం తెలియజేస్తూ వస్తున్నారు. కానీ ప్రాణం అర్పించినటువంటి నీ కొరకే తను తాను బలిగా చేసుకోవడానికి ఇష్టపడేటువంటి తన స్వరూపాన్ని మార్చుకున్నటువంటి ప్రభు యథార్థమైనటువంటి అనుభవంతో మరి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించి ఆయన ఘనమైనటువంటి నామమును మహింపరిచేటువంటి వారిగా ఉంటాం. ఎందుకంటే ఆయన నిజముగా దేవుని కుమారుడే కనుక. ఒక వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయం. ఆయన శిలువపై వేలాడుతున్నటువంటి సందర్భంలో వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆయన ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన నాకు ప్రాణం విడిచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడు. నీ కొరకే దేవ కుమారుడు, దైవ కుమారుడు వారు ఒకవేళ మనుషుడిగా రవాడుతున్నాడు కనుక ఏదో సమానమైనటువంటి వారి కానీ వారిని చూస్తున్నారు. ఇక్కడ వ్యక్తి చెప్తున్నాడు, శతాధిపతి చెప్తున్నాడు, ఈ మనుషుడు నిజముగా దేవుని కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ కొరకే మంటి రూపాన్ని ధరించు. అందుకే రాస్తున్నాడు ఫిలిప్పీ పత్రిక 2:7 మనం చదువుకున్నాం. మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. నేను ఎంతగా ప్రేమించినాడో నీ కొరకే ఎంత తగ్గించుకున్నాడు. ఆ ప్రేమను గ్రహించగలిగితే హృదయం దేవుని స్తుతిస్తాం. ఒకనాడు వస్తుంది ఆయన నిజ స్వరూపాన్ని మనం చూడబోతున్నాం. ఆయన ఎలా ఉండబోతున్నాడు చూడండి. పవిత్ర గ్రంథం 2-3 మాటలు చెప్పుకుని మనం ఆరాధనకి వెళ్ళిపోదాం. పవిత్ర గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. పవిత్ర గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘరూపుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచు, ఆయన పొడిచిన వారిని చూచు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఆమేన్. ఎందుకంటే ఒకనాడు రాబోతున్నాడు, మహా ప్రభావమైనటువంటి వాడు ఆయన మళ్ళా తిరిగి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఒకనాడు వస్తున్నాడు నీ కొరకు నా కొరకు మంచి శరీరంతో మంచి జీవితంతో వెళ్ళిపోయినటువంటి నిన్ను రక్షించడానికి. ఆదాము మొదటి రూపం మనకు తెలుసు. ఆదాము మహిమ ప్రభావం కలిగిన వాడిగా సృష్టించబడ్డాడు. దేవుని పోలికగా దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఆదికాండం 1:26 జ్ఞాపకం చేసుకున్నాడు. పోగొట్టుకున్నాడు, మంటి మనుషుడు అయిపోయాడు. ఇప్పుడు ఆ మంటి మనుషుడు రక్షించడానికి ఆ దేవాన్ని దేవుడు మంటిగా మారి తిరిగి నిన్ను రక్షించి తన మహిమలోకి వెళ్ళినాడు. ఇప్పుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన మహా ప్రకాశవంతమైన ప్రభావమైనటువంటి దేవుడిగా కనపడబోతున్నాడు. ఆ దినాన్ని నీవు చూచి రొమ్ము పట్టుకునే స్థితి కాకుండా ఆ దేవుడు నిజమైనటువంటి దేవుడిగా నీ జీవితంలో గుర్తించడం ద్వారా ఆయనను ఆరాధించుతున్నాం, ఆయనను మహిమపరచగలుగుతున్నాం, ఆయనను కొనియాడగలుగుతున్నాం, ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని స్తోత్రించేటువంటి స్థితిలోకి నేను దేవుడు తీసుకొచ్చాడు. ఆ అనుభవం పరలోకంలో నెరవేర్చబడుతున్నట్లుగా నీ యందు నా యందు కూడా నెరవేర్చబడటకై ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, పరలోకంలో ఆ ప్రభు పరలోక సింహాసనంపై ఆసీనుడైనప్పుడు ఆయన సర్వలోకము ఆయనను కొనియాడుతున్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. 5:11 ప్రకటన 5:11. మరియు నేను చూడగా సింహాసనము, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం పడింది. వారి లెక్క కోట్ల గదిగా ఉంది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనలుడని గొప్ప స్వరముతో పరలోకము ఆయనను ఆరాధిస్తుంది. నీ కొరకే మంటి మనుషుడిగా తగ్గించుకున్నటువంటి హేతు చేత ఆయన సాధారణమైనటువంటి మనుషుడిగా మనం చూడడం కాదు. కానీ ఆ కాలంలో ఉండేటువంటి మనుషులు అలాగే అన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం గమనిస్తే
గుడ్డివాడిని ప్రభు యేసుక్రీస్తు వారు బాగు చేస్తే ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఈ మనుషుడు విశ్రాంతి దినాన్ని పాటించడం లేదు అని చెప్పి తృణీకార భావంతో నీ కొరకు ప్రభు మాట్లాడాడు. కానీ ఈనాడు నిన్ను ప్రేమించిన కారణాన ఆయన నిందింపబడేటువంటి స్థితిలో ఉన్నాడని మనం తిరిగి మనల్ని ప్రేమించి మన కొరకే తన రక్షణను అనుగ్రహించినటువంటి ఆ రక్షకుడైనటువంటి ప్రభు ఆత్మతో స్వచ్ఛం యథార్థంగా ఆరాధించి ఆయన ఘనమైనటువంటి నామమును మహిమపరిచేటువంటి వారగా ఓ పాట పాడుకుంటాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి తన కుమారుని ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. Yeah.
ప్రభుని స్తుతించుకుందాం. ఆరాధనలు